చలో నా కిచెన్ లెఫ్ట్ సైడ్లో చూపిస్తాను మీకు ఇక్కడ నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను. నా కిచెన్కి ఒక ఎంటీ షెల్ఫ్ ఉందండి ఇక్కడ. దీంట్లో నేను డైలీ యూజ్ చేసే గ్రాసరీస్ పెట్టుకున్నా. పీనట్స్, పప్పులు, శనగబ్యాళ్ళు, ఇంకా వచ్చేసి అవిసె గింజలు అలాంటివి. ఇవి మనం డైలీ యూజ్ చేసుకోవచ్చు, ప్లస్ హ్యాండీగా ఉంటాయి. ఇవన్నీ నేను గ్లాస్ జార్స్లో సర్దుకున్నా. చూడ్డానికి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి, మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, మీరు కూడా చూసేయండి నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఈ గ్లాస్ జార్స్ వాడడం వల్ల మనకి ఏవి కావాలన్నా ఈజీగా కనిపిస్తాయండి. దానివల్ల మనకు వంట పని కూడా త్వరగా పూర్తయిపోతుంది, ఏది వెతుక్కోకుండా. ఇది ఒక చిన్న షెల్ఫ్ మాత్రమే, సో నేను ఇలా అన్నీ వరుసగా అరేంజ్ చేసుకున్నా అండి. ఒకదాని మీద ఒక్కటి పెట్టడానికి కూడా ప్లేస్ లేదు ఇక్కడ. బట్ ఇవన్నీ గ్లాస్ జార్స్ కదండి, జస్ట్ ఇలా లైన్గా ఉంటేనే మనకు కూడా ఈజీగా ఉంటుంది. అండ్ కిందనే నేను ఒక స్టీల్ ర్యాక్ అరేంజ్ చేసుకున్నా. దీంట్లో నేను రోజు వాడే మెంతులు, మసాలాలు అన్నీ పెట్టుకున్నా అండి ఇక్కడ. మసాలాలు కూడా గ్లాస్ జార్స్లో ఉండడం వల్ల త్వరగా స్మెల్ అనేది పోవండి. అండ్ చూసారా లోపల ఏముందో ఎంత క్లియర్గా కనిపిస్తుందో. ఇలా అరేంజ్ చేసుకుంటే వంట చేసేటప్పుడు టెన్షన్ ఉండదండి, చూడటానికి కూడా క్యూట్గా ఉంటుంది. అండ్ దాని కిందనే నేను మసాలా బాక్స్, అదేనండి పోపుల డబ్బా అరేంజ్ చేసుకున్నా అండి. చూడండి చూడటానికి ఇలా ఉంటుంది ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్. అండ్ ఇక్కడే ఒక చాపింగ్ బోర్డ్ కూడా నేను